మమతా బెనర్జీ ఏం అంటే లోకల్ అయితే లోకల్ 15-20 సంవత్సరాలుగా వాళ్ళు రూలింగ్ ఉన్నారా? 15 సంవత్సరాలుగా ఏం చేయకుండానే, ప్రజలకు ఏం చేయకుండానే ప్రజలు ఏమైనా ఎన్నుకుంటున్నారు అనుకోవచ్చు. అంటే మీరు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సంక్షేమ పథకాల వల్లనే మూడోసారి అధికారంలో ఇచ్చారని మీరు గర్వంగా చెప్తారు. సంక్షేమ పథకాలు కాదు, ఈ దేశ అభివృద్ధి సంక్షేమ పథకాల మీదే ఆధారపడే విపక్షాలు. ఓకే సార్. సంక్షేమ అభివృద్ధి మీద డిపెండ్. ఎందుకంటే ముందు ఆకలి ఉన్నాడుగా, అన్నం పెడు, ఆకలి తీర్చి అభివృద్ధి చెప్పాలి. కానీ దానికి ఎంతవరకు కావాలో ఆకలికి అంతవరకే ఇస్తే మళ్ళీ సరే సార్, మీ పాయింట్ సరే, అభివృద్ధి చేస్తున్నందుకు ఇంకేదో చేసి మీకు మూడోసారి అధికారం ఇచ్చారు. ఇప్పుడు వారికి కూడా రాష్ట్రానికి అంతో ఎంతో మేలు చేస్తుంది కాబట్టి కదా మమతా బెనర్జీకి అధిక ముఖ్యమంత్రి. మరి ఇంకా టెన్షన్ ఎందుకు? మరి ఎందుకని వెళ్ళి పరామర్శించట్లేదు? హిందువుల్ని ఎందుకు పరామర్శించట్లేదు? సెక్యులర్ భావాన్ని పాటిస్తున్నారు చాలా సందర్భాలు. మనుషులు చచ్చిపోతే సెక్యులర్ భావం అంటే, హిందువులు చచ్చిపోతే సెక్యులర్, వెళ్తేనో నాన్ సెక్యులర్, ముస్లిం చచ్చిపోతే వెళ్తేనో సెక్యులర్. మరి వెళ్ళాలి కదా. ఎక్కడున్నా వెళ్ళి ఆ బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా తెలుసు, హిందువులు 4-5 పార్టీలకు డివైడ్ అయిపోయారు. అటు కాంగ్రెస్ కావచ్చు, టీఎంసీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు ఇంకా అక్కడ ఇంకా ఎర్రజెండా వాసనలు ఇంకా ఉన్నాయి. ఈ 4కి ఓట్లు డివైడ్ అవుతాయి. ముస్లింలు ఒక్కరిని పట్టుకుంటే 30% వస్తాయి. ఇది చాలా చిన్న లాజిక్, అది అందరికి తెలిసిన లాజిక్. కాబట్టి అది మనం ఏదో కొత్తగా చెప్పుకునేది కూడా కాదు. ఈ లాజిక్ ని తెలుసుకొని, ఈ లాజిక్ ని పట్టుకొని ఇప్పటికి కూడా వారికి విపరీతమైన అధికారాలు, విపరీతమైన విశేషమైన చట్టాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మరి 60 సంవత్సరాలు పరిపాలించింది, 6 దశాబ్దాలు పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి తర్వాత ఎందుకు మార్చారు మరి ప్రజలు? మరి 60 శాతం అంటే అప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థ వేరు, అప్పుడున్న చదువులు వేరు, అప్పుడున్న గ్లోబలైజేషన్ వేరు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా మీలాంటి ఛానల్స్ వచ్చిన తర్వాత పెద్ద కష్టపడక్కర్లేదు. నా చిన్నప్పుడు ఏదైనా ఒక చట్టం అమెండ్మెంట్ అయింది తెలుసుకోవాలి అంటే దానికి ఎవరో పెద్ద పెద్ద సీనియర్ల ఆఫీసర్ల దగ్గరికి వాళ్ళు ఒక్కలే పుస్తకాలు కొనేవాళ్ళు. ఆ పుస్తకం ఇప్పుడు వచ్చేది, ఇవాళ చట్టం అయితే 4 రోజులు పుస్తకం వచ్చేది ప్రింట్ అయ్యి. ఆ తర్వాత ఏ పుస్తకం ఎవరి దగ్గర ఉంటే తెలియదు, అడిగి ఇలా సెల్ ఫోన్లు కొట్టడం లేదా వాట్సాప్ లో మెసేజ్ పెట్టడం కాదు. అట్లా వెళ్ళి సార్ ఇది పుస్తకం కాసి చదువుకుంటాం, అట్లా చదువుకున్నాం. ఈ రోజు అక్కర్లే. నేను వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఏంటి అనేది అక్కడ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2వ సెకండ్ అందరి దగ్గర ఉంటుంది. మీరు చెప్తున్నారు కదా దాంట్లో అది ఉంది, ఏది ఉందో నా స్పష్టంగా చెప్పు. రా డిబేట్కి రా, దమ్ము ధైర్యం ఉంటే డిబేట్కి రా, మాట్లాడదాం. అండ్ ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా స్టే విధించడం అనేది జరిగింది. సో గతంలో కూడా 3 చట్టాలు తీసుకొచ్చారు, వ్యవసాయ చట్టాలు, అవి రిటర్న్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు కూడా రిటర్న్ తీసుకుంటారా? అంటే ఆ 3 చట్టాలు ఏదైతే వెనక్కి తీసుకుందో అది ప్రజల యొక్క దేశం మొత్తం అనిపించారు. కొన్ని దుష్ట శక్తులు, ఉగ్రవాద శక్తులు. మీరు చెప్పండి, నిజంగా మీరు ఒక రైతు అయితే 1 సంవత్సరంన్నర మీరు ఢిల్లీలో వెళ్ళి కూర్చొని చేయగలుగుతారా? ఏమనుకుంటారు సార్, 4 రోజులు ఒక రైతు ఆడ చూసుకోకపోతే ఆగమం అంటే ఇంటి పరిస్థితి. ఇలాంటి సంవత్సరాలు ఎట్టున్నారు? అది ఒక ఉద్యోగం. మీకు కూడా ఉద్యోగం వచ్చి నెలకు ₹1,00,000 ఇస్తాను బ్రదర్, మీరు ఢిల్లీలో ఉండాలంటే హ్యాపీగా వెళ్తారు, శుభ్రంగా ఇప్పుడే వెళ్తా. ఈ కష్టాలు, రోజు కష్టాలు, ఇంత నాలెడ్జ్ సంపాదించుకోవటం, ఇన్ని ఛానల్స్, ఏ చట్టంలో ఏం జరుగుతుంది, ఏ ఊర్లో ఎంత కష్టపడి న్యూస్ గ్యాదర్ ఇచ్చి దీన్ని మళ్ళా ప్రజెంట్ చేసి మాలాటోని పట్టుకొని ఇంత కష్టపడరు కదా మీరు. మీకు 2 లక్షలు ఇస్తాను, మీరు ఢిల్లీలో మంచి కూర్చుంటే మీకు మంచి ఏసీ డేరాలు ఉండే, మధ్యాహ్నం లంచ్ ఉండే, సాయంత్రం లంచ్ ఉండే, అన్ని బాటిల్స్ అన్ని మొత్తం మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే దేశం యొక్క హార్ట్, క్యాపిటల్ ని విధ్వంసం చేస్తూ పులి ఆ సింహం గాని యుద్ధానికి వెళ్ళేప్పుడు ఒకడికి వెనకేస్తుంది. అంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, వెనక అడిగేసి తర్వాత అది మనందరం చిన్నప్పటి భారతీయ జనతా పార్టీ చేసినప్పుడు అదే. ప్రతిసారి అదే జరుగుతుంది అనుకోవడం పొరపాటు. ఈ రోజున మీరు ఎందుకని కేవలం పశ్చిమ బెంగాల్లో ఎందుకని జరుగుతుంది? మరి మిగిలిన దేశాల్లో మరి దీనికి కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఎందుకని మీకు అక్కడే జరుగుతుంది? ఇన్ని రోజులు మాట్లాడుకొని వెస్ట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ నిన్న వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. యూనస్ 15 సంవత్సరాలుగా అంటే 1971లో ఏదైతే అకృత్యాలు మన సినిమాలు చూస్తే, అంటే ఆ రోజున ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల మీద చేసిన అసలు మామూలు అకృత్యాలు కాదు. వాటన్నిటిని ఆ ప్రజల హృదయాల్లో ఉండి ఈ రోజు వరకు మాట్లాడుకోవట్లేదు. యూనస్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఒకటే జాతి కదా,
జనం నుంచి ఫండింగ్ సేమ్ కదా, వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నిన్న విదేశీ ఫస్ట్ 15 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల యొక్క సమావేశం నిన్న పాకిస్తాన్ లో జరిగింది. అంటే ఏ విధంగా భారతదేశం అంటే ఒకప్పుడు షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ప్రధానమంత్రి, కనీసం ఆవిడ ఆ దేశం యొక్క అభివృద్ధి, దేశం యొక్క ప్రజల సంక్షేమం చూస్తూ అందరితో మంచిగా ఉండేది. ఈయన యూనస్ గారి నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత వచ్చింది అల్లర్లు, నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత జరిగేది హిందువులపై దాడులు. అంటే ఇచ్చినోడు సిగ్గుండాలి, తీసుకున్నోడు సిగ్గుండు. గర్వాపసి బ్యాచ్ ఉంటుంది మన దగ్గర, ఏది మన అవార్డు వాపసి గ్యాంగ్. మరి అవార్డు వాపసి గ్యాంగ్ చెప్పాలి కదా, యూనస్ గారు మీకేమో ఇచ్చింది నోబెల్ బహుమతి శాంతి కోసం, మీరు వచ్చిన తర్వాత ఏమో మా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, కనీసం నోబెల్ బహుమతి నన్ను వెనకేమని చెప్పి అడగాలి కదా. ఓకే సార్. అండ్ సార్, ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎందుకంటారు? అంటే కేవలం పశ్చిమ బెంగాల్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు అనుకోవచ్చా, లేకపోతే అక్కడ రాష్ట్రపతి పాలన పెడితే నెక్స్ట్ అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీకి రూట్ క్లియర్ చేస్తుంది అని చెప్పేసి దానికోసం, అంటే ఓట్ల కోసం అనుకోవచ్చు? అసలు ఎందుకు నువ్వు అలర్లాపితే ఏం అడగరు కదా, నువ్వు హిందువుల మీద ఆపితే ఎవరిని అడగడానికి ఉండదు కదా. ఈరోజు చేస్తున్నారు, రేపు ఆపేసేయండి, కంట్రోల్ చేయండి. నువ్వు నిజంగా నీకు మనసాక్షిగా నీ మనస్ఫూర్తిగా నువ్వు పనిచేస్తే 2 రోజులు పడుతుంది. పోలీసులు తలుచుకుంటే చేయాలనుకుంటే 24 hours ఏదైనా పోలీసులోనే కొడుతున్నారు సార్, న్యూస్ లో చూసాం. అవును, ఒకళ్ళు పంపిస్తే 100 మంది పంపిస్తే నేను కొట్టరా? 100 మంది అక్కడ మాబుంటే మీరు ఒకళ్ళని పంపిస్తే కొట్టరా? 100 మంది ఎంతో